రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెడ్ మండలం మునగనూరు గ్రామం సర్వే నెంబర్ 44 సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అక్రమంగా కబ్జా చేసి రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మపట్నం మాజీ ఎమ్మెల్యే మచ్చిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. మునగనూరులోని ప్రభుత్వ భూమి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దాదాపు 200 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని అధికార బలం, అధికార యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని కొల్లగొట్టే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ఎమ్మెల్యే, ఎంపీలే రెవెన్యూ, సబ్ రిజిస్టార్ అధికారులను ఒత్తిడికి గురిచేసి రాత్రికి రాత్రి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల విఫలమైతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. గవర్నమెంట్ మీద పర్మిషన్ లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేదు, ఏది లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక 2 ఎకరాలు కబ్జా. ఇదంతా మీరు చూసుకోవాలి. టోటల్ కవర్ చేయండి లారీలో మాట్లాడుకోవాలి. ఇది వేరే ఇష్యూ అన్న, దేవుని గుడి కాదు. ముఖ్యమైనది కాబట్టి ఇది కూడా అది ముఖ్యమైనదే కాబట్టి ఇది అయిన తర్వాత ఒకరోజు వారం లోపల ఆడికి కూడా వస్తా, ఆడికి వచ్చి అది కూడా పెడతాను. ఇప్పుడు ఇంకొకటి దయచేసి మీరు కూర్చో. ఇది ఒకరి పేరు మీద అయిన తర్వాత వారం రోజులనే వేరే వాళ్ళ పేర్ల మీద అయింది. వేరే వాళ్ళ పేర్ల మీద కాగానే వారం లోపలనే నాలా అప్లై చేయడం జరిగింది. ఆ నాలా కూడా ఖచ్చితంగా పర్మిషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేయాల్సినటువంటి పరిస్థితి కలెక్టర్ గారికి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయాలి, ప్రజలకు అంకితం చేయాలని చెప్పి కూడా నేను చేయడం జరుగుతుంది. మా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్ననాడు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగనటువంటి సందర్భం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లొసుగులు ఉన్నాయి, అన్ని విధాల ఆలోచనలు చేస్తూ ఉన్నారు. మార్పిడి అనేది ఏ ఆలోచనలలో ఎట్లెట్లా చేస్తూ ఉన్నారో నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ఇవి తప్పుడు అడుగులు వేసి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఖచ్చితంగా అధికారులందరినీ కూడా హెచ్చరించడం జరుగుతూ ఉంది. భూమిని ల్యాండ్ అక్విజిషన్ చేసి వాళ్లకు న్యాయం చేయాలనే ఆలోచనతోటి 500 గజాలు ఇప్పించడం జరిగింది ఇండివిజువల్గా. వాళ్ళందరికీ 500 గజాలు ఇప్పించడం జరిగింది, ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది, అన్నీ చేయడం జరిగింది. కానీ ఇవాళటి వరకు వాళ్లకు పొజిషన్ ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా ఈ ప్రభుత్వం నానుస్తూ ఉంది. దీని వెనుక
దీని వెనుక ప్రజాప్రతినిధి అడ్డకాలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నాకేం ఆలోచన అని చెప్పి వాళ్ళని బెదిరించడం జరుగుతూ ఉంది, చేయకపోవడం జరుగుతూ ఉంది. కావున ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకు చెప్పిన ప్రకారంగా వాళ్ళకు రిజిస్ట్రేషను డబ్బులు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి వచ్చే ప్రసక్తే ఆనాడు ఉన్నది. కాబట్టి ఇవాళ కూడా అదే పద్ధతి చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా 3 ఏళ్ళకు కూడా చేయకపోతే వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆనాడు మేము చేద్దామని చెప్పేసి మొత్తం రిజిస్ట్రేషన్లు రెవెన్యూ డబ్బులు కట్టకుండా రిజిస్ట్రేషన్ చేయాలనేది అగ్రిమెంట్ ఆనాడు చేయించినాం కలెక్టర్ గారితో. కానీ ఇవాళ దానికి రిజిస్ట్రేషన్ లేదు, దాని యొక్క ఆలోచన లేదు. వాళ్ళు ఆ ల్యాండ్ చూసుకొని రోజు మురుస్తూ ఉన్నారు. అంతవరకే వాళ్ళ ఎంజాయ్మెంట్ కావాలి కదా, వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళకున్న మిగిలింది అది 500 గజాలే కదా. ఆ కుటుంబాలన్నీ కూడా బాధపడతా ఉన్నాయి. వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా.